22? కాబట్టి 22 వచ్చిన కండి. పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను. ఆఖరి ఓ మాట చెప్పునా, నీకొచ్చే మరణం కూడా ఆ టయానికి ఎదిగి పెట్టి తెలుసా? ఆ టైం కన్నా ఒక క్షణం నువ్వు బతకలేవేక. గుర్తుంచుకోండి, కాలానికి ముందు చచ్చిపోయాడు, కాలానికి వెనక మళ్ళీ చచ్చిపోయాడు అని అనొద్దు. ఆ టయానికి తర్వాత నీకు నువ్వు బ్రతకడం మంచిది కాదు. కరెక్ట్ టైంలో, రైట్ టైంలో దేవుడు మరణాన్ని ఇస్తాడు. మరణం కూడా లేకపోతే ఈ జీవితం ఏమైపోతుందో తెలుసా? మరణం లేకపోతే, ఆ టయానికి మరణం రాకపోతే, ఏడ్చినోడు బైబిల్లో మొట్టమొదటోడు ఎవడు? కయ్యను. నాకు మరణం కావాలి, సావు కావాలి, సావు కావాలని తిరిగాడు దేశదిమ్మరోళ్ళలాగా. ఎందుకురా బాబు నువ్వు వాడు తిరుగుతున్నావు, నన్ను చంపండి అని అడిగాడు. అంటే ఒక బతకలేవు. ఎప్పుడు దేవుడు మరణాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని అవమానపరచకండి. ఏ టైంలోనైనా, నీ ఇంట్లోనైనా, నా ఇంట్లోనైనా, నాకైనా ఎవరికైనా మరణం వస్తే దేవుడు తప్పు చేశాడు అన్నట్టు అనుకోవద్దు. అది రైట్ టైం. ఆ టైంని మించితే నెక్స్ట్ మంచిది కాదు. ఆయన ఉండకూడదు, ఉంటే మంచిది కాదు. విషమైపోయిన ఆహారం తర్వాత ఉంటే, పాయిజన్ అయిపోయింది తర్వాత ఉంటే లోకానికి కలుషితం చేస్తుంది. ఇక అయిపోయింది అని పని అయిపోయింది, ఇకంతే, అక్కడికే పనికి వస్తుంది. ఆఖరికి మరణం కూడా దేవుడు జీవాన్ని, మరణాన్ని కూడా నీ కొరకే ఉంచాడు తప్ప. ఆ రోజున ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ఏదైనా వనంలోని దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడు అనుకున్నారు? ద్వేషంతో కాదు. ఒకవేళ వారు ఏదైనా వనంలో ఉంటే జీవవృక్ష ఫలాన్ని తింటారు. జీవవృక్ష ఫలాన్ని తింటే ఇదే పాపంతో నింపబడిన మనుషుడు ఇక మరణం లేకుండా బతుకుతాడు. అదెంత భయంకరం. అందుకనే జీవితకాలం పాపములోనే బ్రతికిపోతాడు. ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత ఏదైనా నుండి దేవుడు పంపిస్తే గల కారణం, ఈ పాపము చేసిన వాడు నిరంతరము బతికితే ఆ బ్రతుకు నరకమైపోద్దని చెప్పి, మరణం రాకుండా పోద్దని చెప్పి, దుఃఖంతో వాళ్ళ జీవితాలు వెళ్ళబోతుందని దేవుడు ఏదైనాలోని బయటకు నెట్టివేశాడు. ప్రేమతో అండి, అది కూడా ప్రేమతోనే చేశాడు. ఒకవేళ ఏదైనాలోని దేవుడు నెట్టివేయకపోతే ఆ ఏడుపుతో, ఆ రోదనతో, ఆ మరణంతో, ఆ పాపంలో నిండిపోయి ఉండేవాడు. పాపం చేసినవాడు ఇక చావు అనేది లేకుండా ఉండేది. కొద్ది కాలం బ్రతకటానికి కయ్యని ఏడిచాడు. మరణం కొడబిడ్డలారా, ఎప్పుడు దేవుని అవమానపరచొద్దు. ఎక్కడ ఎప్పుడు ఎవరికి సంభవించిన దేవుడు అన్యాయస్తుడు కాడు. రైట్ టైంలో, కరెక్ట్ టైంలో దేవుడు మరణాన్ని ఇస్తాడు. నేను మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను. ఆ విషయాన్ని నేను ధైర్యపరచబడ్డాను. అనేక విషయాల్లో దేవుడు అన్యాయం మాత్రం చేయడు. ఆ టయానికి మించి ఉండకూడదు, పని చేయకూడదు. ఇక అదంతే. మరణమైన జీవమైన మీవి చదువున నా వాక్యం 23. మరణమైన జీవమైన మీవి ప్రస్తుతమందున్నవి అయినను, చెప్పండి, ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవైనను సమస్తము మీవే 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 మీవే. ఇంతకు మించి ఆప్షన్ దేవుడే ఇస్తాడా? పూర్వకాలం నీదే, పురాతన కాలం నీదే. నీ ఆశీర్వాదం కొరకే పురాతన కాలం పనిచేసింది. నీ బాబు ఎక్కడి నుండి వచ్చాడు? అక్కడి నుండి ఎక్కడి నుండి వచ్చాడు? అక్కడి నుండి పురాతన నుండి, ఆదాము నుండి నీ కార్యం దేవుడు స్టార్ట్ చేశాడు. దట్ ఈస్ గాడ్ ప్లాన్. పురాతన కాలము నీ కొరకే, ఇక నిత్యకాలం కూడా నీ కొరకే, నీ ఆశీర్వాదం కొరకే, ప్రతి స్థలమందు నీ కొరకే. నేను పుట్టింది గోపవరం, అది నా కొరకే. నేను పరిచర్య స్టార్ట్ చేసింది రంగంపేట, నా కొరకే. బేర్షెబా మినిస్ట్రీ స్టార్ట్ చేసింది జగన్నాథపురం, నా కొరకే. ఏలూరు నా కొరకే. నేను ఎన్ని చోట్ల నివాసం చేశాను. ఫస్ట్ నివాసం గోపవరం, 19వ ఏట వరకు గోపవరంలో, 19 నుండి 21.5 సంవత్సరం వరకు రంగంపేట నుండి జగన్నాథపురం. ఎన్ని సంవత్సరాలు బాబోయ్,
15 సంవత్సరాల పైన జగన్నాథపురంలో నివసించాను. సాల్వేషన్ ఆర్మీ ఇది కలుపుకుంటే 15-16 సంవత్సరాలు జగన్నాథపురంలో నివసించాను. అక్కడి నుండి ఏలూరు తీసుకొచ్చాడు. ఏమో ముగించేలోపు ఎక్కడ తీసుకుపోతాడు. నాకు భూమి మీద శాశ్వత నివాసం ఉందా ఏమో. ప్రతి స్థలాన్ని దేవుడు నాకు ఆశీర్వాదంగానే మార్చాడు. హల్లెలూయా. ప్రతి కాలం, జరిగిపోయిన కాలం నా కొరకు పనిచేసింది. ప్రజెంట్ కాలం, భవిష్యత్ కాలం కూడా నా కొరకు పనిచేయబోతుంది. నా వాగ్దానం నెరవేర్పుకో. నేను ఇట్లా అన్నప్పుడు, నా కొరకే అన్నప్పుడు నువ్వు అనుకో ఏమని, నా కొరకే పనిచేస్తుందని. ముందున్న స్థలాలన్నింటిలో ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు. ఇక ముందుండబోయే స్థలములన్నింటిలో దేవుడు ఆశీర్వాదమే. మరణమైన, జీవమైన, నెక్స్ట్ ప్రస్తుతమందున్నవైన, రాబోవునవైన సమస్తము మీవే. అబ్బా, సమస్తము మీవే. ఆఖరికి దైవజనుడు నీవే, దైవజనుడు కూడా నీవే. స్తోత్రం. ఒక్క ప్రణాళిక కొరకు దేవుడేని చేస్తాడు. కింద మాట కూడా చదువుకోవడానికి సదా ముగిస్తున్నా. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. అంతే. మనం అందరూ ఎవరు వారు? అందరేనండి. మీరు క్రీస్తు వారు, మీరు క్రీస్తు వారు, మీరు క్రీస్తు వారు. సమస్తము మీ కొరకే, కాలము మీ కొరకే, స్థలము మీ కొరకే, దైవజనుడు మీ కొరకే. మీరు క్రీస్తు వారు. ఇవన్నీ తీసుకుని వెళ్ళి శాశ్వత కాల నిత్యత్వ ఆశీర్వాదాలు నీ తల మీద ప్రబలేదట్టు చేయబోతున్న కాలము ఆరంభమైందని ప్రకటిస్తున్నాను. ఇది వాగ్దానము చేయబడిన కాలం కాదు. స్త్రీ గర్భం ధరించిన కాలం ఒకటైతే, స్త్రీ బిడ్డను కనే కాలం మరొకటి. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. గర్భం ధరించిన కాలం వాగ్దానం దేవుడు చేసిన కాలం, ఆ బిడ్డను పొందుకున్న కాలం నెరవేర్చిన కాలం. మీ జీవితంలో వాగ్దానాలు పొందిన కాలం ముందుంది, నెరవేర్పు కాలం మీ కొరకు. ఈ కాలాన్ని రైట్ టైం, ఈ టైంలోనే దేవుడు జరిగించాలనుకున్నాడు, ఆరంభించాడు. ఇది శాశ్వత కాలం, నిత్యత్వం వరకు పనిచేస్తుంది. ఇది ప్రవచనాత్మకమైన సందేశం. ఈ లేఖనం ఎవరెవరి యుద్ధకు వెళ్తుందో, ఎంతమంది వింటారో వారి జీవితంలో దేవుడు ఆత్మకార్యం చేయబోతున్నాడు. ఈ వర్తమానం నన్ను చాలా ధైర్యపరిచింది. జరిగిపోయిన కాలం నా కొరకే పనిచేసింది, జరుగుతున్న కాలం, ముందున్న కాలం నా కొరకే పని చేయబోతుంది. ఆ స్థలాలు ఆశీర్వదించబడ్డాయి, ఈ స్థలాలు ఆశీర్వదించబడ్డాయి. స్థలాన్ని ఆశ్రయించాడు, సమయాన్ని మనకు ఆశ్రదంగా మార్చాడు, స్థలాన్ని దేవుడు మనకు ఆశ్రదంగా మారుస్తున్నాడు. దైవజనుణ్ణి నీ కొరకే, అన్నీ నీ కొరకే. సంకల్ప నెరవేర్పు కొరకు పనిచేసే దేవుడు నేను ప్రకటిస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు. లేచి నిలబడతారా? చిన్న ప్రార్థన చేసుకుంటాం.